విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడ నీవే నాలాపనా, నీకే నారాధనా. పునరుద్ధానుడ నీవే నాలాపనా, స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కూడా వచ్చున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. దైవ సేవకులు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించిన దహన బలులు అంగీకారం లాగును. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆమేన్. గట్టిగా చదువుదాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు దేవుడైన యెహోవా వేల సంవత్సరాల క్రితమే ఆయన తెలియజేసిన మాట అదేమిటనంటే, నా మందిరము ప్రార్థనా మందిరము, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేస్తాను. దేవుని యొక్క మందిరం అనేది ప్రార్థనా మందిరము. ఆనాడు ప్రార్థనా మందిరాలలో దహన బలులు, సమాధాన బలులు, నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఎందుకు అనంటే, వారు చేసిన పాపాన్ని బట్టి, మనుషులు చేసిన యొక్క అక్రమాలు, వారు చేసిన అన్యాయాన్ని బట్టి ఈ దహన బలులు,
బలులు అర్పించేవారు వేల సంవత్సరాల క్రితం. ఈనాడు దేవుని యొక్క మందిరానికి మనం వచ్చినప్పుడు ఆయన తెలియచేస్తున్నాడు, నా మందిరం ప్రార్థనా మందిరం, అది సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఆమేన్. గట్టిగా చెబుదాం హల్లెలూయా. కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని మీకు తెలియచేస్తాను, కొంచెం హుషారుగా ఉండండి. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేస్తాను. సమస్త జనులందరూ కూడా నా మందిరానికి వచ్చినప్పుడు నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేస్తానని దేవుడైన యెహోవా మాట్లాడుచున్నాడు. మనిషికి ఈ రోజున ఆనందం కరువైపోయింది. ఏదో నవ్వుతున్నట్టే ఉన్నారు, ఆనందిస్తున్నట్టే ఉన్నారు, కానీ మనిషి యొక్క జీవితంలో ఆనందం కరువైపోయింది. తెలియని బాధలు, మరో ప్రక్కన ప్రాణ బాధలు, మరో ప్రక్కన నిందలు, అవమానాలు, పరిహాసాలు, జీవితంలో అనేకమైన శ్రమలు వెంటాడుతూ ఉన్నాయి. మనిషిని చాలా కృంగదీస్తున్నాయి. మనిషి కృంగిపోతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఆయన దావీదు మహారాజు, ఆయన గురించి బైబిల్లో రాసి ఉన్న మాట 36వ కీర్తన గ్రంథం 36వ కీర్తన 8వ వాక్యాన్ని మనం చూస్తాం. 8 మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది వారికి నీవు త్రాగించున్నావు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాండి హల్లెలూయా. నీ మందిరంలో ఉన్న సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది వారికి త్రాగించున్నావయ్యా. దేవుని దగ్గర ఒక ఆనంద ప్రవాహం అనేది, ఒక ఆనంద ప్రవాహం అనేది ఎక్కడ నుండి వస్తుందనంటే ఆయన మందిరంలో బయటికి వెళితే ఎక్కడ ఆనందం లేదు, అల్ప సంతోషాన్ని పొందుతున్నారు. కొన్ని చోట్ల అల్ప ఆనందం, అల్ప సంతోషాలు పొందుతున్నారు కొంతమంది. అవి ఎంతండి, 1 గంట 2 గంటలు. అవేంటో మీకు తెలుసు, అవేంటో మీకు తెలుసు. అవి కొద్ది నిమిషాలు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. ఒక ప్రవాహం అనేది దేవుని యొక్క మందిరంలో నుండి ప్రవాహం అనేది అలా వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఆయన మందిరంలో ఎవరైతే అడుగుపెట్టారో, ఆయన మందిరంలో అడుగుపెట్టిన వారికి దేవుడు ఒక ఆనంద ప్రవాహాన్ని ఆయన ఒక్కసారిగా ఆ ప్రవాహాన్ని ఎలా పంపించేస్తున్నాడు. ఆ ప్రవాహం అనేది ఒక్కసారిగా అలా వచ్చేస్తుంది. ప్రవాహం అనేది అందరి దగ్గరికి వచ్చేస్తుంది. ఆనాడు మనం గమనించి చూసినప్పుడు
78వ కీర్తనలో ఆసాపు కీర్తన గ్రంథంలో ఆయన రాస్తాడు. ఆసాపు రాసిన 78వ కీర్తన 15వ వాక్యం. అరణ్యంలో ఆయన బండను చీల్చి సముద్రం అంతా సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగించెను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సమృద్ధి అంతా సమృద్ధి అయిన నీరు. సముద్రం ఎంత ఉంది? చాలా పెద్దది. ఆ ప్రవాహం అనేది ఎక్కడ నుండి వస్తుందనంటే దేవుని మందిరంలో నుండి. దేవుని మందిరంలో నుండి వస్తుంది. దేవుని మందిరంలో నుండి వస్తుంది. ఆ మందిరంలో నుండి ఆయన అలాగా వారికి ఒక ప్రవాహాన్ని పంపిస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం బయలుదేరి వెళుతూ ఉంటే ఇశ్రాయేలు జనానికి ఆయన బండను చీల్చి బండ నుంచి నీళ్లు సమృద్ధిగా పంపించాడు. ఇప్పుడు కృత నిబంధన ప్రకారంగా ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి మొదటి పత్రిక రాస్తూ 10వ అధ్యాయంలో 4వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి, వెలనగా తమ్ముని ఎమ్మడించిన ఆత్మ సంబంధమైన బండలో నీళ్లు త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆమేన్. చెప్పరా? మిగిలిన వాళ్ళు చెప్పరా? ఇంకొకసారి చెప్పండి, హల్లెలూయా. చేతులెత్తి మనం దేవునికి స్తోత్రాలు చెల్లించాల్సింది. ఎందుకనంటే దేవుడు మనకి అన్నీ కూడా ఆరోగ్యం ఇచ్చి ఎంత మంచిగా ఉంచాడు దేవుడు కదా. ఎంత మంచిగా ఉంచాడు దేవుడి. రోజున మనల్ని బ్రతికించాడండి. దేవుడి రోజు మనల్ని బ్రతికించాడు. 2 సార్లు కరోనా వచ్చింది. వచ్చిందా? 2 సార్లు కరోనా వచ్చింది. గడగడ గడగడగడ వణిగిపోయాం. ఇట్లా వణిగిపోయారు, ఎవరికి వాళ్ళు వణిగిపోయారు. పక్కింట్లో కానీ అక్కడ కానీ అంబులెన్స్ వచ్చిందని అంటే చాలు కిటికీలు తీసేలా చూసాం మనం. కరోనా వచ్చిందంట, కరోనా వచ్చిందంట, కరోనా వచ్చిందంట. తీసుకుపోతున్నారు, హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నారు. శానిటైజర్ లేండి, శానిటైజర్ వేయండి, శానిటైజర్ వేసారు. బ్లీచింగ్ పౌడర్ వేసారా? బ్లీచింగ్ పౌడర్ వేయండి, బ్లీచింగ్ పౌడర్ వేయండి. పెనాయిల్ వేసి శుభ్రం కడగండి. అంతా ఏం ఉంచమాకండి. గడగడ గడగడగడలా వణిగిపోయాం మనం, వణిగిపోయాం. నేను మరలా గుర్తు చేస్తాను. దేనికో తెలుసా? ఇక్కడ కృతజ్ఞత బుద్ధి పుట్టాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకు కొంతమందికి తెలియదు కొంతమందికి. చూడండి, గడగడగడగడ వణిగిపోతుంటే పెద్దవాళ్ళు నా దగ్గరికి వచ్చి అన్నారు, అన్న మందిరంలో ప్రార్థన లేకపోతే మాకేందో పారేసుకున్నట్టుగా, ఏదో పోయినట్టుగా మాకేం అర్థం కావట్లేదన్న, కొంచెం ప్రార్థన పెట్టన్నా మందిరంలో. దేవుడు ఏమన్నాడు? నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అని అన్నాడు. నా ప్రార్థన మందిరంలో ఆనందింపజేస్తానన్నాడు. మాకేమో ఇంటి దగ్గర ఉంటేనేమో ఆనందం లేదు, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంది అన్న. చిన్న ప్రార్థన పెట్టి అన్న మందిరంలో మేము వచ్చి కొద్దిసేపు కూర్చొని
ప్రార్థన చేసుకొని వెళ్తామన్నా, 2 మాటలు చెప్పన్నా అని బ్రతిమలాడారు. బ్రతిమలాడితే ప్రార్థన పెట్టాను. అతి కష్టం మీద బకెట్లో నీళ్లు పెట్టాను. శుభ్రం కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇక్కడికి రావాలి, లోపలికి రావాలి. వెంటనే టెస్ట్ చేసేవాళ్ళం నొసుటి మీద. వీళ్ళకి కరోనా ఉందా లేదా అని చూస్తే వీళ్ళకి కరోనా లేదు, లోపలికి వెళ్ళిపోండి అంటే శానిటైజర్లు వేసుకొని ముక్కుకి నోటికి మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. 6 అడుగులు అటు ఇటు దూరం పాటించాలి. సరే, ఎవరు మాట్లాడుకోకూడదు, అందరూ కూడా సైలెంట్గా ఎవరికి వాళ్ళే, కంటి చూపు మాత్రమే, కంటి చూపు మాత్రమే అలా చూస్తూ ఉండేవాళ్ళు. ఏది ఆ మాస్కులో నుంచి అయిపోయింది. కొద్దిసేపు వాక్యం చెప్పాను. మన వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే ఒక తల్లిగారు, అయ్యా పాస్టర్ గారు, నా సమస్య చెప్పుకోవాలి, కొంచెం చెవి చూపించవా అని అంది. చెవులో చెబుతుందేమోనని నేను చెవి చూపించాను. చెవు చూపిస్తే కరోనా ఉందయ్యా, ప్రార్థన చేయ్యా అన్నాను. దేవుడా, ఇక్కడ పట్టుకొని గుండెల మీద చేతులు వేసుకొని, తండ్రి నాయన, ఈ కరోనా ఇటు ముక్కులో నుంచి పోయి ఉంటుందా, ఇటు చెవుల్లో నుంచి పోయి ఉంటుందా, ఎటు నుండి పోయి ఉంటుంది తండ్రి నాయన? అమ్మ, అది చెప్పకూడదమ్మా. అదేంటమ్మా అలా చెప్పావనంటే, ఏంటయ్యా నేను పెద్దగా చెప్పానంటే అందరూ ఏమంటారు, కరోనా ఉందని హాస్పిటల్ పంపిస్తారు. అందుకని రహస్యంగా చెప్పానయ్యా నంది, నీకు దండం పెడతానమ్మా, 2 ఆదివారాలు ఆగి 3వ వారం రమ్మా మందిరానికి. చెప్పిన మాట వినమ్మా తల్లి, నేను ఎవరికి చెప్పనులే, ఇల్లమ్మా అన్నా. చెప్పకుండా దాచిపెట్టేవాళ్ళు మేమేనా? దాచిపెట్టలేం. దాచిపెట్టేవాడు ఏం చెప్పరా, వాక్యం చెప్పరా? విడిచిపెట్టేవాడు అవి కూడా చెప్పండి, కనికరాన్ని పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక భయం, చెవులో నుంచి పోయిందా కరోనా, ముక్కులో నుంచి పోయిందా, లేకపోతే ఎటు నుండి పోయింది, నోట్లో నుంచి పోయిందా? తండ్రి కాపాడినైనా, కొన్ని 100 మందికి అయ్యా, 10 మందికి ఉపయోగపడే మనిషినయ్యా, ఏంటయ్యా పరిస్థితి ఇట్లా అయిపోయిందయ్యా, కాపాడు తండ్రి అని ప్రార్థన చేసుకుంటాం. దేవుడు కాపాడాడు. కాపాడాడు. చాలామంది జనాలు చనిపోయారు. కొన్ని 100 మంది చనిపోయారు. అటు లోకంలో ఉన్నవాళ్ళు చనిపోయారు, ఇటు దేవుల్లో ఉన్నవాళ్ళు కూడా చనిపోయారు. మన మినిస్ట్రీలో ఉన్న పాస్టర్లు కూడా చనిపోయారు. పెద్దోళ్ళు, పెద్ద వయసు కలిగిన వాళ్ళు పాస్టర్లు కూడా చనిపోయారు. సంఘ పెద్దలు కూడా చనిపోయారు. ఏమండి, కొన్ని చోట్ల జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మనం హల్లెలూయా చెప్పలేదు అనుకోండి, ఏంటి దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు చెప్పండి, దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాం. ఇప్పుడు చెప్పండి, హల్లెలూయా. అందరూ కరోనా వచ్చి కొంతమంది దగ్గి తుమ్మి వాళ్ళు నానా అవసరాలు పడుతుంటే, మనకు మాత్రం దేవుడు ఏమీ రానియకుండగా కాపాడాడు. ఎంత ఆరోగ్యం ఇచ్చాడు, ఎంత క్షేమం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన మందిరంలో ఉన్నాం మనం. ఎక్కడ? ఆయన మందిరంలో ఉన్నాం. ఆయన మందిరంలో ఉన్న వాళ్ళకి మనకి ఏ హాని కలుగు చేయకుండా ఆయన ఏమని చెప్పాడు? నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేస్తానన్నాడంటే అది ఎలాగా అనంటే, ఆయన మందిరంలో ఉన్న సమృద్ధి, ఆ సమృద్ధి ఏమిటనంటే ఆనంద ప్రవాహము. ఆ ఆనంద ప్రవాహం ఏంటనంటే దేవుని యొక్క వాక్యము. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా.
ఆనాడు అందరూ కూడా ఒకే ఆహారము, ఒకే పానీయము, అంటే మంచినీళ్ళు, ఒకే నీళ్ళు త్రాగారు. ఎవరో ఇశ్రాయేలు జనాంగం. లక్షల మందికి ఒకే నీళ్ళు, ఒకే ఆహారం. నిజమండి. అయితే ఆ నీళ్లు ఎలా వచ్చినాయి వాళ్ళకనంటే, ఒక బండ ఎంబడిస్తుంది వాళ్ళని. బండ ఎంబడిస్తుంది. ఏమిటి బండ ఎంబడిస్తుంది? ఇప్పుడు మన ఎమ్మటి బండ వచ్చింది అనుకోండి, ఇంతలో పెద్ద బండ మనల్ని ఎంబడిస్తుంది అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? ఏంటి, భయం వేస్తుందా? బండ ఒక్కసారిగా వస్తుంది, బండ నిజమే, భయమే. మరి ఆ బండ మీద పడితే పరిస్థితి ఏంటి? బండ పడితే మైకి లేపలేం మనం కదా. ఇంత పెద్ద బండ ఎమ్మడిస్తుంది, బండ ఎమ్మడిస్తుంది అని అన్నారు. కానీ ఆత్మ సంబంధమైన బండ, ఆ బండే క్రీస్తు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరంలోనికి మనం ఎప్పుడైతే వస్తామో ఆనంద ప్రవాహం అనేది పంపిస్తున్నాడు. ఈ ఆనంద ప్రవాహం ఏమిటనంటే దేవుని యొక్క వాక్యము. మామూలుగా మనం గమనించి చూసినప్పుడు ఆనందం వేరు, దేవుని సన్నిధిలో వస్తున్న ఆనంద ప్రవాహం వేరు. అందుకు దేవుని మందిరానికి రావాలి. ఇప్పుడు 6 రోజులు సృష్టికర్త అనే దేవుడు ఆదికాండం 2వ అధ్యాయంలో సృష్టికర్త అనే దేవుడైన యెహోవా ఆయన అన్నిటినీ సృష్టించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 1 నుంచి, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తమును అన్నిటిని కూడా సంపూర్తి చేశాను. చేసిన తర్వాత దేవుడు తాను చేసిన 7వ దినమున సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఆమేన్. చూడండి, ఇప్పుడు చెప్పబడుతున్న మాట వినండి. సృష్టికర్త అనే దేవుడు ఏం చేశాడు అని అంటే, ఆకాశము, చెప్పండి, ఆకాశము, ఈ భూమి, సముద్రాన్ని, సమస్తం అన్నిటిని కూడా సంపూర్తి చేశాడు, పూర్తి చేశాడు. ఎన్ని రోజులు చేశాడు? 6 రోజులు చేశాడు. 6 రోజులు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటి కలువ చేసేది, మంచిది 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 అని అన్నాడు. 7వ దినమున ఆయన విశ్రమించెను. విశ్రమించి ఆ యొక్క దినాన్ని, ఆ రోజుని ఆయన ఏం చేశాడంటే విశ్రాంతి దినముగా ఆయన ఏర్పాటు చేశాడు. విశ్రాంతి దినముగా ఏర్పాటు చేసి దానిని ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఆమేన్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు కదా. ఇప్పుడు మనం 6 రోజులు పని చేసుకొని, ఇప్పుడు చెప్పండి, 6 రోజులు పని చేసుకొని 7వ దినమున విశ్రమించాలి. ఆ తర్వాత ఆ యొక్క రోజున మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదించి పరిశుద్ధపరుస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. పరిశుద్ధత లేకుండగా ఎవరును, చదవండి మా 12వ అధ్యాయంలో హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యం. మొదటి నుంచి రమ్మా ఒకసారి.
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుడి, ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండగా ఎవ్వరును ప్రభువుని చూడరు. సరే అమ్మా, ఇప్పుడు వెనక నుండి వద్దాం. చదివాం కదా, వెనక నుండి వద్దాం. ప్రభువుని మనం చూడాలి. ప్రభువుని చూడాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత కావాలంటే అందరితో సమాధానంగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఒక్క వచనంలోనే ఎంత మర్మం ఉందో తెలుసా? మనం ప్రభుని చూడటానికే ఈ భక్తి, ఎంత ప్రయాసం అంతా కూడా ప్రభుని చూడాలని. ప్రభువుని మనం చూడాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత రావాలంటే అందరితో, మరి తెలిసిన వాళ్ళకి అన్నయ్య ప్రైజ్ లార్డ్, అన్నయ్య, అక్కయ్య ప్రైజ్ లార్డ్, అక్క అక్క ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ చెల్లి, ప్రైజ్ లార్డ్. ఎవరైనా ఉన్నారని కోపంగా అని మొహం తిప్పుకుంటారు. వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పరు, వాళ్ళకి మాత్రం ప్రైజ్ లార్డ్ చెప్పరు. వాళ్ళకు ప్రియమైన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, వాళ్ళకి మాత్రమే ప్రైజ్ లార్డ్, వాళ్ళకి మాత్రమే ప్రైజ్ లార్డ్, వాళ్ళకి మాత్రమే. కాలం మారిపోయింది. ఆ రోజుల్లో దైవజన నేసన్న గారు ఉన్న సమయంలో ప్రభు వల్ల తీసుకున్న తర్వాత, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకున్న తర్వాత పరిశుద్ధులు చెప్పేవారు, ప్రార్థన చేసుకోండి అన్నప్పుడు హత్తుకొని ప్రార్థన చేసుకోవాలి, ఇది క్రీస్తు ప్రేమ అని చెప్పేవారు. అప్పుడు అందరూ కూడా, ఇటు స్త్రీలుగాను పురుషులుగాను హత్తుకొని ప్రార్థన చేసుకునేవాళ్ళు. గత నెలంతా దేవుడు కాపాడాడు, మట్టికి అప్పగించలేదు, సజీవ లెక్కలో ఉంచాడని ఇటు స్త్రీలుగాను పురుషులుగాను హత్తుకొని ప్రార్థన చేసుకున్నారు. కాలం అయిపోయింది. ఆ కాలం అయిపోయింది. ఆ కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్ చెల్లి, ప్రైజ్ ది లార్డ్ అన్న, ప్రైజ్ ది లార్డ్ తమ్ముడు, అయ్యా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అమ్మ అని అన్నారు. అది కూడా పోయింది. ఏమంటే అది కూడా పోయింది. చెయ్యనమాట. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అది కూడా పోయింది. ప్రైజ్ లార్డ్. తీసుకున్నది ఆయన శరీరం, ఎడమ చేతిలో కుడి చేయి పెట్టుకొని సిద్ధంగా ఉండండి, మీ కొరకు ఎరవబడిన యేసయ్య శరీరం మీ వద్దకు వస్తుందనంటే అట్లాగనే సిద్ధంగా ఉన్నారు. ఆయన శరీరాన్ని తీసుకున్నారు. మీ కొరకు సిందించబడిన యేసయ్య రక్తం అమూల్యమైనది, నిష్కలంకమైనది. ప్రభువా తండ్రి, మంచిదయ్యా తండ్రి, ఇంతగా నువ్వు నాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం నాయనా అని అన్నారు. గుట్టుక్కును దాగి మింగేశారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అని అంటున్నారు. ఇప్పుడు వచ్చింది. ఎంత మారిపోతుందండి కాలం, ఎంత మారిపోతుందండి. ప్రేమలు తగ్గిపోతున్నాయండి. క్రీస్తు ప్రేమ అప్పటికి ఇప్పటికీ అలాగే ఉంది. దేవుని ప్రేమ తగ్గల, మనుషులో ప్రేమ తగ్గిందేమో కానీ దేవుని ప్రేమ తగ్గదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమ తగ్గదు. అది ఎప్పటికైనా అలాగనే ఉంటుంది. ఎంత చక్కగా చెప్పుకోవాల్సిందండి. ఎంత చక్కగా చెప్పుకొని హత్తుకొని ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఎంత చక్కగా ఆ రోజుల్లో అసలు ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం
కనుమరుగైపోయిందండి. ఒక్క చోట కూడా కనపట్లేదండి. కనీసం ఒక్క చోటైనా ఒక్క మనిషి అయినా సరే ఎదుగుదామంటే కానరాట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ మనలో ఎల్లప్పుడూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన అన్నాడు, పౌలు గారు అన్నాడు, మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో నేను మాట్లాడినా, ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడిని అని అన్నాడు. మనకి ప్రవచించే కృపావారాలున్నా, కొండను పెళ్ళగించగలిగిన పరిపూర్ణ విశ్వాసం మనకున్నా, కాల్చబడుటకు మన శరీరం అంతా అప్పగించిన, పేదల పోషణ కోసం మన ఆస్తి అంతా అప్పగించిన, ప్రేమ అనేది లేకపోతే వ్యర్థుడిని అని అన్నాడు. గమనించారా? అది క్రీస్తు ప్రేమ. వారిలో క్రీస్తు ప్రేమ కనిపిస్తుంది. క్రీస్తు ప్రేమ, ఆ క్రీస్తు ప్రేమ మనలో ఇప్పుడు అవి చూపించాలి, అనేక మంది ప్రజలకు చూపించాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. ఆ యొక్క క్రీస్తు ప్రేమ అనేక మంది జనానికి మనం ఆ ప్రేమను మనం పంచాలి. ఆ క్రీస్తు ప్రేమ మన ఆ వాక్యాన్ని అనేక మందికి జనానికి చెప్పాలి. ఈ వాక్యాన్ని అనేక మంది జనానికి మనం చెప్పాలి. ఆనాడు ఒక్క యూదుని సింగు పట్టుకొని 10 మంది మందిరానికి వచ్చేవాళ్ళు. ఒక్క యూదుని సింగు పట్టుకొని ఒక వ్యక్తి మందిరానికి వెళుతున్నాడు, బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్తున్నాడు. ఇటు 5 పట్టుకున్నారు సింగు, ఇటు 5 పట్టుకున్నారు. ఆయన అంటాడు, ఒకరు పట్టుకుంటేనే చినిగిపోతుంది కదా. మీరు చెప్పండి, ఒకరు పట్టుకుంటేనే చినిగిపోతుంది. ఇక 5 పట్టుకుంటే ఉంటుందా? చినిగిపోతుంది, వదిలిపెట్టండి అని అంటాడు. కుదరదు, మేము వదిలిపెట్టమని అంటారు. కాదండి, మీరు ఏంటండి ఈ విధంగా రావటం ఏందండి, చెంగు పట్టుకొని రావటం అని అంటే, మీ మోకాలు కలకల్లాడుతూనే మీరు ఆనందంగా ఉన్నారు, ఆనంద ప్రవాహంలో మీరు మునిగి తేలుతున్నారు, మాకు మాత్రం ఆనందం లేదు. మేము కూడా మీతో పాటు వస్తామని అంటే వాళ్ళు అన్నారు, వచ్చేవాళ్ళు ఏదో ప్రక్కన రావచ్చు కదా అని అంటే, మేము వస్తాం. మేము ప్రక్క నుండి వస్తుంటే ఆ ప్రక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు పిలుస్తారు, మా మందిరానికి రా, 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 మా మందిరానికి రా అని పిలుస్తారు. మన అన్నగారు గౌరవనీయులు పెద్దలు వచ్చారు మన మందిరానికి. ఈ రోజున మైకి తీసుకొని మన అన్నగారు పాట పాడతాడు. ఆయనకు పాట పాడటం రాదు. మా నాన్నగారు మొన్నటి వరకు వస్తున్న మందిరానికి వెళ్ళాడు. ఈ రోజున మన సంఘానికి వచ్చాడు, పిలవగానే మన ఆహ్వానం పొందుకొని మన దగ్గరికి వచ్చేసాడు పిలవగానే. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మైక్ ఇస్తున్నాము, పాట పాడతాడు, మనందరం కూడా చప్పట్లు కొడదాము. ఆయన వచ్చేసి, అయ్యా నాయన పాట పాడేది నాకు తెలియదయ్యా, నన్ను వదిలిపెట్టండి అయ్యా. మన అక్కగారు మరి ఈ రోజున మన మందిరానికి వచ్చారు, పాట పాడతారు. అన్న ఏమనుకోమాకన్నా, మైకులు చెప్పమాకన్నా, మాకు రాదన్న పాట, వదిలిపెట్టన్నా ఇది దండం పెడతాను, పాట పాడాల్సిందే. మీరు వస్తున్న మందిరానికి వెళ్తున్నారు కదా, మీకు బాగా పాటలు వస్తే పాడండి నన్ను. అందరికీ వస్తాయా? మర్యాద చెప్పండి, వస్తాయా? కాదండి, బైక్ ఇస్తున్నాం, పాట పాడమన్నాం. మిర్యాలగూడలో సేవ చేస్తున్నప్పుడు పాట పాడమని ఇచ్చాము. వాళ్ళు మైక్ పక్కనే అన్నారు.
ఇడ్లీ తింటావమ్మా అని అంటే దోశ తింటావా తింటాను. దోశ తినటానికి మాత్రం ఒకే తలూపుతావు, ఇడ్లీ తినటానికి మాత్రం తలూపుతావు. ముక్కలు తింటానంట తింటాను. పాట పాడుతాను, పక్కన పెట్టండి, పక్కన ఇచ్చేసి పక్కన ఇచ్చేయండి నన్ను. పక్కనిచ్చి మొత్తానికి ఆ ముసలాం తీసుకుంది. 80 సంవత్సరాలు ముసలామ. పళ్ళన్నీ ఊడిపోయినాయి, చూపు సరిలేదు. ఆ తల్లి తీసుకొని వెంటనే పాట పాడుతుంది. నా ప్యానేసరా యేసయ్యా. మన పాట మీకు తెలీదా? చెబుతాను వినండి. నా సర్పేసరా యేసయ్యా అని పడుతుంది. ఉన్నదేం పాటల పుస్తకం. ఈ పాట మన పాటల పుస్తకంలో ఎక్కడుందా అని ఎతికాం. నిరంతరం అనే పాట. అందులో ప్రాణేశ్వర అనేది ఆ ఒత్తులు రాలేదు. పొళ్ళు ఊడిపోయినాయి కదా, పొళ్ళు ఊడిపోయి ఆ ఒత్తులు రాలేదు. ఏమంది? నా ప్యానేసరా యేసయ్యా అని పడింది. కాదండి, వీళ్ళు డిగ్రీలు చదివారు. డిగ్రీలు చదివిన వాళ్ళేమో ఇట్లా కూర్చున్నారండి. డిగ్రీలు చదివిన వాళ్ళు అందరేమో మంచిగా కూర్చున్నారు. ఆమెకి చదువు లేదు, 80 సంవత్సరాలు, పొళ్ళు ఊడిపోయినాయి, చూపు సరిలేదు. పాడమంటే ఏం పాడుతుంది? అమ్మ నీకు దండం పెడతాను, వదిలేయమ్మ. ఆ పాట రాసినోళ్ళు పాడినోళ్ళు విన్నారంటే వాళ్ళు ఎంత బాధపడతారమ్మా. నీకు దండం పెడతాను తల్లి. వాళ్ళు ఎంతో కష్టపడి రాశారమ్మా, వాళ్ళు కష్టపడి పాడారమ్మా. ఆ ప్రయాసం నీకు తెలియదమ్మా, నీకు దండం పెడతాను తల్లి, అలా పాడమాకమ్మా అని అంటే, ఏందయ్యా నేను పాడేది పాట కాదా అనంది. నువ్వు ఇడిగా పాడుకోమ్మా, నువ్వు ఇడిగా పాడుకో, సంఘంలో మాత్రం మైకి తీసుకొని మాత్రం పాడమాకమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మందిరాల్లో జరిగే విషయాన్ని చెబుతున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. ముసలోళ్ళు పాడతారు, ఉన్నాయి పాటలు ఉన్నాయి. ఒక ఆమె పాట పాడుతుంది, సంచి చించెదను అని పాడుతుంది. అమ్మా వద్దు, ఆ సంచి కావాలమ్మా నీకు. బైబిల్ పెట్టుకోవాలి కదా, ఆ బైబిల్ పెట్టుకోవటానికి ఆ సంచి కావాలమ్మా. లేదయ్యా నేను పాట పాడుతున్నానయ్యా. ఆ పాట సన్నుతించెదను అనే పాట. సన్నుతించమనే పాటని వాళ్ళు అంతగా పాడలేని పరిస్థితిలో పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళు ఏమని పాడతారు చెప్పండి? వాళ్ళకి ఏం తెలుసు అని పాడతారు? అలా పాడతా ఎలాగనో దేవుని స్తుతిస్తూ ఉన్నారు వాళ్ళకి తెలిసినంత వరకు. ఇలాంటి చాలా ఉన్నాయి. మన పాటలే చాలా ఉన్నాయి. అలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ 30 సంవత్సరాల అనుభవంలో నేను ఎన్నో అనుభవాలు, ఎంతోమందిని చూశాను. చాలా అనుభవాలు. దేవుని మందిరంలో వాళ్ళకు ఆశ పాట పాడాలని పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళు, చదువు లేదు కానీ పాడాలని ఆశ. అయితే పాడాలి, అందరూ కలిసి పాడాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ప్రభువుని మహిమపరచుట, ఆయన్ని మనం ఘనపరచడం అనేది, ఆయన్ని స్తుతించడం అనేది మనం ఎల్లప్పుడూ కూడా మనం చేయాలి. కానీ అలా కాకుండా మనం ఏదో సొంత ప్రయత్నాలు మనం చేయాలనుకోవటం తప్పది.
మనం చేయకూడదు. 6 రోజులు పనిచేసి 7వ దినమున విశ్రాంతి దినం అది. అక్కడ దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరానికి రావాలి. ఒక్క యూదుని సింగు పట్టుకొని 10 మంది వస్తున్నారు మందిరానికి. నిన్ను బట్టి ఎంతమంది మందిరానికి వచ్చారు? అక్కడికి వచ్చేసరికి సైలెంట్ అయిపోయారు. వాతావరణం సైలెంట్, చల్లబడిపోయింది. ఎక్కడికి వచ్చేసరికి ఏంటి ఈరోజు చల్లగా ఉందా? చూడండి, నిన్ను బట్టి దేవుని మందిరానికి ఎంతమంది మందిరానికి వస్తున్నారు? నువ్వు ఎంతమందిని జనాన్ని దేవుని మందిరానికి నువ్వు తీసుకురాగలుగుతున్నావు? తీర్మానం చేసుకో. ఒకసారి ఆలోచించి. ఒక యూదుడు 10 మందిని తీసుకొని వస్తున్నాడే, ఈ రోజున మరి కోట్ల మంది జనాలు నశించిపోతున్నప్పుడు నువ్వు ఎంతమందిని తీసుకొస్తున్నావు? వాళ్ళు లక్షల్లోనే ఉంటేనే ఆ విధంగా తీసుకొచ్చారు. ఇప్పుడు కోట్ల మంది జనాలు, మన దేశంలో కోట్ల మంది జనాలు ఉన్నారు. మరి ఎంతమంది దేవుని మందిరానికి తీసుకొస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నిన్ను ఒక రోజు లెక్క అడుగుతాడు. నువ్వు వచ్చావు, ఎంతమందిని తీసుకొచ్చావు అని అడుగుతాడు. ఒక మాట, దేవుని యొక్క పరిశుద్ధులు, సేవకులు, దైవజనులు యేసన్న గారు ఆయన చివరి రోజుల్లో ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన కలిగిన ఒక దర్శనాన్ని చెప్పాడు. ఏమని? దేవుడు నాకు ఒక కిరీటం తీసుకొస్తున్నాడు, నా కోసం కిరీటం పెట్టడానికి కిరీటం తీసుకొస్తున్నాడు. ఆ కిరీటాన్ని నేను ఒకసారిగా పరీక్షించి చూస్తే ఆ కిరీటంలో నేను ఎవరినైతే రక్షించానో, నేను ఎవరికైతే బాప్తిసం ఇచ్చానో, ఎవరినైతే మందిరంలో నేను వారిని ఆనందింపచేశానో వారందరూ కూడా కిరీటంలో నాకు కనపడుతున్నారు అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. వాడబారని కిరీటము, జీవ కిరీటము, ఒక మహిమా కిరీటాన్ని దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కిరీటాన్ని దేవుడు ఆయన మనకిస్తాడు. ఈ ప్రయాసం అర్థం కాదు. చూడండి ఏమండి, ఇప్పుడు కూర్చున్నారా, తల నిలబడకపోతే పోటీ వేసామా? ఇది పోటీ. నడు నిలబడట్లేదు, దానికి కూడా పోటీ వేసాం. ప్రభా మేము పోటీ వేసాం, మాకు మాత్రం కిరీటం కావాలి. కిరీటం కోసమే ఈ ప్రయాసం. ఆ కిరీటంలో నువ్వు ఎంతమందిని దేవుని మందిరానికి తీసుకొని వస్తావో ఆ కిరీటంలో కనిపిస్తారు. నీకు ఇచ్చే ఒక వాడబారని కిరీటం, మహిమా కిరీటం, జీవ కిరీటంలో ఆ కిరీటంలో నీవు ఎంతమందిని కనిపించావో, ఎంతమందిని తీసుకొని వచ్చావో, ఎంతమందిని దేవుని యొక్క సన్నిధికి నడిపించావో, నీ ద్వారా ఎంతమంది దేవుని మందిరానికి వచ్చారో కనపడతారు. వాళ్ళు అందరూ కూడా కనిపిస్తారు. ఆ రోజున దైవజనులు యేసన్న గారు చూశాడు కాబట్టి లక్షల మంది జనాన్ని కూడా గుడారాల పండగలో కూడా చెప్పాడు. సేవకుల కూటంలో మాకు చెప్పాడు. ఆ తర్వాత లక్షల మంది జనాన్ని కూడా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో 10వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, నా మందిరంలో ఆహారము సమృద్ధిగా ఉండనట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరం నిధుల్లోనికి తీసుకొని రావాలి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశవాకిని లిప్పుతాను, పట్టజాలనంత విస్తారమైన దీవెనలో మీకు కొమ్మరిస్తాను. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా. కొంచెం సమృద్ధైన ఆహారం కొంచెం అందించాలని ఎంత ప్రయాసపడి వచ్చాను కదా. ఏమండి, ఎప్పుడే పోవాలని కొంచెం ఆలోచన పెట్టుకోమాకండి. కొంచెం ఇంత పెడితే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎంత అన్నం పెడతాం అమ్మా, ఎంత అన్నం పెడితే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరైనా ఎంత అన్నం తిన్న వాళ్ళు ఉండారా?
ఉంటే చూపించండి, చేయొచ్చు చూపించండి. నేను ఎంత తింటున్నాను పక్కింటోళ్ళు చెప్పి, ఎదురింటోళ్ళు చెప్పి, నిజం రాత్రి ఎంత తిన్నానని చెప్పు. అమ్మా ఎంత తిన్నావే అప్పుడు చెప్పావా? పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి నేను ఎంత తిన్నాను ముక్కలతో ఎంత తిన్నాను అన్న రోజు చెప్పావా? అవి చెప్పవు. ఎంత తిన్నది మాత్రం చెబుతావు. నేను కొంచెమే తిన్నాను, ఎంత తిన్నాను, ఈ మధ్య ఏంటో తినబుద్ధి కావట్లేదు, ఆకలే లేదు, నాకు ఆకలి అనిపించట్లేదు, ఎంతే తింటున్నానని అది మాత్రం చెబుతున్నావు. మరి తిన్న రోజు చెప్పమ్మా. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేసుకొని ఇంత తిన్నావు కదా, అది మాత్రం చెప్పవా? అది చెప్పరు. ఇప్పుడు సమృద్ధి అయిన ఆహారం మీకు ఎక్కువగా సమృద్ధిగా ఆహారం ఏర్పాటు చేసి వెళ్ళాలని మా ఆశ. ఆమేన్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. చూడండి, దేవుని మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? 10వ భాగము ఆయనకి ఇచ్చేయాలి. అది ఎవరిది? లేవ్యాకాండం 27వ అధ్యాయము. లేవ్యాకాండము 27వ అధ్యాయము 30వ వాక్యం. భూధాన్యంలోనేమి, వృక్షఫలాల్లోనేమి, భూఫలములన్నిటిలో 10వ భాగము అది యెహోవా సొమ్ము, అది యెహోవాకి ప్రతిష్ఠితమైనది. అమ్మా ఇప్పుడు చెప్పు, ఎవరిది? 10వ భాగం ఎవరిది? దేవునిది. అది యెహోవా సొమ్ము, యెహోవా సొమ్ము అది. కొంతమంది ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవుడు 100 రూపాయలు ఇచ్చాడు, దేవునిది ఎంత? కరెక్ట్గా చెప్పమ్మా, లెక్క చెప్పమ్మా. 10 రూపాయలు. నీకెంత చెప్పు? 90. 90 ఎక్కువ, 10 రూపాయలు ఎక్కువ? నిజం చెప్పండి. 90 ఎక్కువ, 10 రూపాయలు ఎక్కువ కదా. మరి ఇది తిని మరలా ఇది కూడా తింటున్నారండి. ఈ 10 రూపాయలు కూడా తింటున్నారు. చూసారా? ఇది తిన్నారు, ఇది కూడా తింటున్నారు. గుడ్డుకుని మీకు ప్రభువా తండ్రి నన్ను ఆశీర్వదించు, 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 దించు, దించు, ఆశీర్వదించు. నేను దించాను. ఏమయ్యా, విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను, దించుతాను అన్నావు కదా. విస్తారమైన దీవెనలు అది 10వ భాగం ఇచ్చేవాళ్ళకి. అది ఎవరికి? 10వ భాగం ఇచ్చేవాళ్ళకి. మరి ఏంటయ్యా నా పరిస్థితి? ఏంటయ్యా, ఎన్ని రోజులు చూసినా, ఎన్ని సంవత్సరాలు చూసినా అలాగనే ఉంది ఏంటయ్యా అని అంటే, 10వ భాగం తిన్నావు గనుక. 31వ వాక్యంలో అంటాడు, లేవ్యాకాండము 27వ అధ్యాయము 31వ వాక్యం. అవును, దేనినైనా ఇడిపింపగోరిన ఎడల దానిలో 5వ భాగాన్ని కలిపి ఇవ్వాలి. చూడండి, ఎవరైనా కానీ దానిలో చెప్పటం బాగుండదని పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఇడిపింపగోరిన ఎడల అని రాశారమ్మ. గుట్టుకుని మింగేరు, తిన్నారనంటే ఎక్కడ బాధపడతావో కదా. మమ్మల్ని ఇచ్చింది అందుకోసమేనమ్మా సేవకుల్ని. ఇవన్నీ ఎవరించడానికే సేవకులను పెట్టింది. లేకపోతే ఈ బైబిల్ మనం ఇట్లా కాదు, మొత్తం కానీ రాస్తే ఇట్లా కాదు, తల మీద పెట్టుకొని రావాల్సి వచ్చేది మందిరానికి, తల మీద పెట్టుకొని రావాల్సి వచ్చేది. అందుకని దేవుడు ఏం చేశాడంటే మొత్తం అన్నీ కూడా అన్నీ అణిచి కుదించి ఆయన ఏం చేశాడు? కొంచెం చేసి మన సంకల బట్టి అంత బైబిల్ ఇచ్చాడు. దీన్ని వివరించమని సేవకులను ఏర్పాటు చేశాడు. అందుకోసమే సేవకులు ఉంది. అందుకు నేను ఒక రోజున ఈ మాట చెప్పాను. 2 భార్యాభర్తలు మన మందిరానికి వస్తున్నారు. ఏమండి, ఈ రోజున అన్న చెప్పిన వాక్యాన్ని విన్నావా? లేవ్యాకాండంలో చూపించారు.
మనం ఇంతకాలం దశంభాగం మనం తినేసేస్తున్నాము, మనం ఏదో కానుక మందిరానికి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాము, మనకి ఇంతవరకు ఆశీర్వాదాలు రావట్లేదు. చాలా కాలం నుండి ఉపవాసాల నుండి ప్రార్థన చేశాము, మామూలుగా ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదించమంటే రావట్లేదు. మరి దైవ సేవకులు హెచ్చరించారు, ఆ మాటకి లోబడి మనం గతంలో ఎంతవరకు తీసుకున్నామో అంతవరకు 5వ భాగం కలపాల. తీసుకున్న దానికి 5 భాగాలు కలిపి ఇచ్చేసేద్దామని వాళ్ళు కలిపి దేవుడి మందిరానికి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత వారి జీవితంలో అప్పటికప్పుడే వారి జీవితంలో ఒక ఆనంద ప్రవాహం. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, హల్లెలూయా. నిజమండి, ఇది కట్టుకథ కాదు, కల్పన కథలు కాదు, సందమామ కథలు కాదండి, ఇవి జరిగిన ఒక సంఘటన. ఇది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితంలో ఒక ఆనందం, సంతోషం, ఆశీర్వాదాలు వారు అనుభవిస్తున్నారు. ఆశీర్వాదాలు కానీ వారి జీవితాల్లో ఆనంద ప్రవాహం కానీ అనుభవిస్తున్నారు. ఈ రోజున దేవుని మందిరానికి మనం వచ్చిన తర్వాత మనం ఆనందించాలి. రెఫరెన్స్లు చెబుతాను, త్వరగా రాసుకోండి, ఎందుకంటే సమయం లేదు. ఒక్క పాయింట్కే ఈ విధంగా వచ్చింది. మొత్తం 7 ఉన్నాయండి, 7 ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పింది ఒకటే, ఇంకా 6 ఉన్నాయి. ఈ 6 సంగతి ఏం చేద్దాం? 6 ఉన్నాయి. సాయంత్రం 7 ఖచ్చితంగా 8 వరకు అవుతుందా అని ఆలోచన ఉన్నాను నేను. ఏం పర్వాలేదు, మీరు కూర్చొని ఉండండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈసారి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీకు చెబుతాను. ఈసారి వచ్చినప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా మీకు అన్నీ కూడా తెలియచేస్తాము. రెఫరెన్స్ రాసుకోండి. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 4వ వాక్యం. మందిరంలో మేలులు ఉన్నాయి. ఒకటి ఆనంద ప్రవాహం, రెండోది మేలులు, మూడోది కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వాక్యం. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము. ఆమేన్. గట్టిగా చెబుదామండి, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో, ఆయన మందిరంలో సంపూర్ణమైన సంతోషము. లోకంలో ఉండే సంతోషం వేరు, దేవుడిచ్చే సంతోషము సంపూర్ణమైన సంతోషం. ఇది బయలుదేరి వెళ్తున్నాడు దావీదు మహారాజు. ఓ రోజు బయలుదేరి వెళ్తున్నాడండి, వెళ్తామన్నాడు, దారిలో వెళ్తున్నాడు. ఆయన చెప్పాడు అక్కడే, నేను బయలుదేరి వెళ్తున్నాను. 11వ వాక్యంలో చదువమ్మా. జీవ మార్గాన్ని నాకు తెలియజేసావయ్యా, జీవ మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను వెళ్ళేసరికి, నేను నడుచుకుంటూ పోయేసరికి దేవుని సన్నిధి వచ్చింది. దేవుని సన్నిధిలో అడుగుపెట్టాను, సంపూర్ణమైన సంతోషం నాకు కలిగింది. మందిరంలో వెళ్ళేసరికి ఆయన కుడి చేతిలో ఉన్న నిత్యము సుఖాలు ఇచ్చేసాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. కనిపిస్తున్నాడా? ఎవరికైనా కనిపించాడా? చెప్పండి, ఎవరికైనా కనిపించాడా? ఆత్మస్వరూపి అదృశ్య దేవుడు, దైవజనులు, పరిశుద్ధులు చాలామంది చెబుతారు, మీరు ఉట్టి చెరుతో మీరు వెళ్ళరు, మీరు పోయేటప్పుడు దేవుని ఆశీర్వాదాలు తీసుకొని పోతారని. నిజమే. ఇప్పుడు నిత్యము సుఖాలు ఆయన కుడి చేతిలో ఉన్నవి ఆయన ఇస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? 11వ కీర్తన 4వ వాక్యంలో రాస్తుంది, ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. అక్కడి నుండి ఆయన కుడి చేతిలో ఉన్న నిత్యాలు సుఖములన్నీ కూడా తీసుకొని వచ్చి ఆయన ఇస్తున్నాడు. అది నిత్యము, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు,
అది సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, నిత్యము. ఆమేన్. అట్టి కృప ధన్యత ప్రభు ఒక్కొక్కరికి అనుగ్రహించునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన సంతోషాన్ని ప్రభు కలుగు చేయునుగాక. ఆయన సంపూర్ణమైన ఆనందాన్ని ప్రభు కలుగు చేయునుగాక. ఆనంద ప్రవాహంలోనేది ఒక్కొక్కరిని ప్రభు త్రాగించునుగాక. ఆమేన్. ఆయన మందిరంలో ఉన్న మేలుల చేత ఒక్కొక్కరిని కూడా ఆయన తృప్తిపరచునుగాక. చిన్న బిడ్డలు యవనస్తులను ప్రభు కాపాడునుగాక. ఈ సంఘాన్ని మరింతగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ సారమైన ఆత్మల చేత ప్రభు నింపునుగాక. సేవకుల్ని మరింతగా ప్రభు వాడుకొనుగాక. ఆమేన్. ఈ వాక్యం దేవుడు అందరి యొక్క హృదయాలలో ఆయన ఫలింప చేయునుగాక. గట్టిగా చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. దేవుని యొక్క మందిరంలో అడుగుపెట్టిన మనం మన యొక్క జీవితాలను పరీక్షించిన దేవుడు నా మందిరంలో ఆనందింప చేస్తాను. నా మందిరం ప్రార్థనా మందిరం, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నా ప్రార్థనా మందిరంలో ఆనందింప చేస్తానని చెప్పిన దేవుడు, ఆ ఆనంద ప్రవాహం దేవుని యొక్క వాక్యం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం లక్షలాది మంది జనాలు అరణ్యంలో నడిపించబడుతున్నప్పుడు వారికి ఒక బండ ఎంబడిస్తూ ఉంది. ఆ బండ ఆత్మ సంబంధమైన బండ. ఆ బండ క్రీస్తు అనే బండలో నుండి ఈ రోజున సమృద్ధైన నీరు ప్రవహిస్తున్నది. అది ఆనంద ప్రవాహం. ఆనంద ప్రవాహం. ఆ ఆనంద ప్రవాహంలోనిది ప్రభు నిన్ను త్రాగించాలని, ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచాలని దేవుడు కోరుకున్నాడు. ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ఎంతైనా మంచి దేవుడు, గొప్పవాడు. స్తోత్రమునైనా మీకు స్తోత్రాలు. ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రము నాయనా. ఈ పునరుద్ధానపు వేళ్ల ప్రభా మీ పాద సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించటానికి, మిమ్మల్ని ప్రస్తుతి చేయటానికి, ఘనపరచటానికి మీరు చేసిన కార్యాలను బట్టి మీకు స్తోత్రం. సమస్త జనులకు నా మందిరము ప్రార్థన మందిరము అని చెప్తున్న దేవుడువు తండ్రి. ఏ రకమైనటువంటి మనుషులు వచ్చినప్పటికీ ప్రార్థించిన వారి జీవితంలో మందిరములో తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం ఆనందింపచేసే దేవుడువు తండ్రి. బలులు, దహన బలులు, సమాధానపు బలులు అయ్యా తండ్రి బలులు అర్పించటానికి యెహోవా బలులను మీరు అయ్యా తండ్రి అంగీకరించే దేవుడువు తండ్రి. అందుకు స్తోత్రము నాయన. మీ మందిరములో ఉన్న మేళ్లతో మీ ప్రజలను తృప్తిపరిచి ఆనంద ప్రవాహములో తండ్రి తేలియాడేటట్లు చేసే దేవుడువు తండ్రి. ఏ రోగాలతో, ఏ సమస్యలతో, ఏ బాధలతో, వేదనలతో, నిందలతో, అవమానాలతో వచ్చిన ప్రతి ఒక్కరిని మీ బలిపీఠం మీద ప్రభా ప్రార్థించినప్పుడు కనికరాన్ని చూపి ఆనందింపచేసి ఆశీర్వదించే దేవుడుగా మీరున్నందుకై స్తోత్రము తండ్రి. మందిరములో ఉన్నటువంటి సమృద్ధి చేత దీవెనలు, మేలులు, ఆరోగ్యం, క్షేమం, సుఖం, క్షేమం
అయా నెమ్మదిని కలుగు చేసే దేవుడిగా, మందిరంలో ఉన్నటువంటి మేళతో తృప్తిపరిచే దేవుడువు తండ్రి. సత్యమైతే అందరితో సమాధానం ఉండాలని తెలియపరిచిన దేవుడువు నాయన. యేసయ్య, మీ ప్రేమ కలిగి నడుచుకోవాలి, మీ కల్వరి ప్రేమ కావాలి, మనుషుల ప్రేమ కాదు తండ్రి. మనుషులు ఇచ్చే సుఖక్షేమాలు కాదు ప్రభా, మీరిచ్చే క్షేమస్థితిని పొందుకొని తిరిగి వెళ్ళేటట్లుగా మీరు కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యం ఇచ్చిన మీ దాసులను కూడా మీరు బలపరిచి వాడుకున్నందుకై స్తోత్రం. ఇంకా మీ కృప విస్తరింప చేయండి ప్రభా. యేసయ్యా, మీకు స్తోత్రం. ఆ నోటిని మీరు బోరగా వాడుకునండి. దేశ విదేశాల్లో ప్రభా, మీరిచ్చిన దర్శనాన్ని బట్టి, దైవ సేవకుల మాటను బడి లోబడి ప్రభా, మీ సేవ పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి మీరు సహాయము చేస్తున్న తండ్రి, ఏ దుష్టుడు ముట్టకుండా ప్రభా, అయా సేవకులమైన మా అందరికీ మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, మీకు స్తోత్రం. మందిరంలోనే ఉంటున్నాము ప్రభా, మీ సుఖాన్ని, మీ క్షేమాన్ని, మీ నెమ్మదిని పొందుకుని అయ్యా మీ యొక్క సన్నిధిలో ఆరోగ్యంతో క్షేమస్థితిలో ఉండేటట్లు మీరు కార్యాలు చేయండి. మందిరానికి వచ్చే వారికి కూడా ప్రభా, బలులు అర్పిస్తూ మీ సన్నిధిలో నమ్మకంగా ఉంటూ మెండైన దీవెనలు పొందుకునేటట్లుగా అయ్యా మందిరంలో ఉన్నటువంటి మేళతో మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, బండను వెంబడించిన వారు అయ్యా ఒక్క బండలోనే పానీయము చేస్తూ, ఒకే ఆహారాన్ని భుజిస్తూ, ఒకే ఆత్మ ద్వారా నడిపించబడేటట్లు మీరు కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. విభేదాలు కలుగు చేసే ఆత్మ, దుష్ట ఆత్మను తొలగించమని ప్రార్థిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ దేవ, క్రీస్తు అనే బండ మీద ప్రభా మేము కట్టబడేటట్లుగా, ఆత్మ సంబంధమైన వరాలతో ఫలాలతో నింపబడేటట్లుగా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మేళ్ళు, సుఖము, క్షేమము, ఆనందాన్ని, నెమ్మదిని మీరు ఇస్తున్నందుకై స్తోత్రము తండ్రి. దైవ సేవకులు ఇంకా బలపరిచి వాడుకొని మీ కృప విస్తరింప చేసి మీ ఘననామాన్ని మీరు మాత్రమే బిడ్డ ద్వారా మహిమ తెచ్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభువుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి ఆనంద ప్రవాహంలో వారిని ఆనందింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువును బట్టి దైవ సేవకులు కూడా